సమాలోచనకు స్వాగతం. ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎందుకు అవుతారు? ఏ ఇద్దరు వ్యక్తులకైనా పడకపోవడం అనేది ఎందుకు ఉంటుంది? దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈగో, అహంభావం. వీడెంత అంటే వీడెంత, నేను చాలా గొప్పవాడిని, నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, వీడికే ఉన్నాయి, వీడంటే నాకు లెక్కేంటి అనుకునే ధోరణి ఉంది చూసారా? దానివల్ల శత్రుత్వం ఏర్పడుతుంది. అది కాకుండా ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనమాట. ఈ వ్యక్తి తనని అధిగమించి వెళ్ళిపోతాడేమో, అంటే తనకంటే బాగా వృద్ధిలోకి వచ్చేస్తాడేమో, తన జాబ్ పోగొట్టే పరిస్థితి క్రియేట్ చేస్తాడేమో, లేదా తన స్థానాన్ని కోల్పోతానేమో ఆ ఎదుటి వ్యక్తి వల్ల. ఇలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య కూడా శత్రుత్వం వస్తుంది. ఉదాహరణకి ఒక ఆఫీసరు అలాగే తన తోటి ఆఫీసరు తనకంటే బాగా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటే, సమాన పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా తన్నెక్కడ అధిగమించేస్తాడో, ఎక్కువ క్రెడిట్స్ ఎలా కొట్టేస్తాడో అని చెప్పి రంధ్రాన్వేషణ చేస్తూ వాడి లోపాలించుతూ వాడికి శత్రువుగా అయిపోతాడు. అదే ఇంట్లో అనుకోండి, భార్యాభర్తలు ఆధిపత్య ధోరణి, అలాగే అత్త కోడళ్ళు, ఇవన్నీ కూడా శత్రుస్థానాలకు వెళ్ళిపోతున్నారు ఎవరన్నా అంటే అదొక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల వెళ్ళిపోతున్నారు. ఇది కాకుండా సుపీరియారిటీ కాంప్లెక్స్. కొంతమందికి ఆధిపత్య ధోరణి ఎక్కువ. ఎదుటి వ్యక్తి తనని ఒబ్లైజ్ చేయాలి, తనకంటే కిందగానే ఉండాలి అతను, కానీ తనకంటే అధిగమించి ఉండకూడదు. సో అది భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు, ఆఫీస్లో ఆఫీసరు ఎంప్లాయీ, లేదా ఇద్దరు తోట ఆఫీసర్లు, ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్, ఆధిపత్య ధోరణి ఉంటే శత్రుత్వం వస్తుంది. అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల కూడా వస్తుంది. ఎందువల్లంటే ఆత్మన్యూనతా భావం వల్ల ఎదుటి వ్యక్తి కంటే తను చాలా క్యాలిబర్లో తక్కువ, కానీ తను వాడికి ఆఫీసరు. ఇప్పుడు తనేం చేయాలి? ఆఫీసర్ అయ్యుండి ఎదుటివాడి తెలివితేటలను ఎక్నాలెడ్జ్ చేయలేడు, చేస్తే తన్ని అధిగమించేస్తాడేమో, అందుకని ఎంతసేపు వాడిని కుంగకూడదామని చూస్తాడు. సో ఇలాంటి ధోరణులన్నీ కూడా, ఈ శత్రుత్వం అనేది ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఏర్పడుతుంది. ఇలా ఈ వ్యక్తులు ఎవరైతే శత్రుస్థానంలో ఉన్నారో విషపూరితమైన వ్యక్తులుగా మనం వాళ్ళని అభివర్ణించవచ్చు. ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతూ ఉంటారు. మరి వీళ్ళని అవాయిడ్ చేసి బతకగలమా? బతకలేము. ఈ సమాజంలో మన చుట్టూ అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేయలేం. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళతో పాటు సహజీవనం చేయాల్సిందే. పక్కింట్లో ఉండొచ్చు, ఎదురింట్లో ఉండొచ్చు, మన ఇంట్లోనే ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి? వాళ్ళతో ఎలా మనం కలిసి జీవించాలి? దీనికి ఒక చక్కటి మార్గం ఉంది. అదేంటంటే, మనము ముందు వాళ్ళని అసలు అవాయిడ్ చేయొద్దు. వాళ్ళతో మాట్లాడకుండా ఉండటం, వాళ్ళు మనకు శత్రువులు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా శత్రుస్థానంలోనే చూడటం, అలా చేయొద్దు. అసలు మనం బయటపడకూడదు. ఏమీ తెలియనట్టే, వాళ్ళతో శత్రుస్థానం లేనట్టే వాళ్ళతో మాటలు కలుపుతూనే సాగించాలి. అలా మాటలు కలపకపోవడం వల్ల శత్రుత్వం ఇంకా ఎక్కువయ్యి చాలా డేంజరస్గా అయిపోతుంది సిచ్యువేషన్. సో అలా కానివ్వండి, మాట్లాడుతూ ఉండాలి. ఒక విషయం. రెండవది ఏంటంటే, మనము అప్పుడప్పుడు అవకాశం తీసుకొని వాళ్ళని పొగుడుదాం. మనం ఒక మెట్టు తగ్గితే ఏమీ నష్టం లేదు. ఇప్పుడు అత్తాకోడలకి పట్టల్లా, ఏమైంది అత్తయ్య గారు, మీరు చాలా గ్రేటు, మీరు ఇంత బాగా మేనేజ్ చేశారు ఇదివరకంతా అని పోవడాలంటే ఏం పోయింది? అలాగే అత్తగారు, బంగారు తల్లి నువ్వు ఎంత చక్కగా చేసావో, ఎంత చక్కగా చేసావో, ఎంత నేర్పుగా చేసావో అని ఆ అమ్మాయి చేసిన పని ఒకటి పొగిడింది అనుకోండి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి కొంచెం సిచ్యువేషన్స్ ఏమన్నా బాగుండకపోతే ఈజీ అయిపోతాయి. అలాగే పై ఆఫీసరు ఏదన్నా ఒక పని చేస్తే, యాక్టివిటీ అవసరం ఉన్నా లేకపోయినా ఒక 2 పొగడ్తలతో అప్రిసియేషన్, సార్ మీరు బాగా చేశారు సార్, మీరు కాబట్టి ఇంత బాగా ఆలోచించారంటే సంతోషిస్తారు. అలాగే ఆఫీసర్ కూడా తన ఎంప్లాయీతో అతనికి శత్రుత్వం ఉన్నా కూడా అతను మంచి పని ఏదైనా చేస్తే ఆఫీస్లో అతన్ని పొగడాలి. సో పొగడ్త అనేది కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని కొంత ఈజ్ చేస్తుంది. ఐ డోంట్ సే అది మొత్తం చేస్తున్నాను, కానీ కొంతవరకు మరీ శత్రుస్థానంలో లేకుండా ఉంటుంది. ఇది కాకుండాను మనం ఏం చేస్తుంటామంటే, ఒక్కొక్కసారి మన నోటితో మాట్లాడకుండా నొసటితో వెక్కిరించారంటారు చూడండి, ఆ ధోరణిలో మనం ఏమీ మాట్లాడకపోయినా సరే మన యొక్క బాడీ లాంగ్వేజ్, హావభావాలతో ఎదుటి వాడిని హర్ట్ చేస్తాం. అది పొరపాటున కూడా చేయకూడదు. ఎందువల్లంటే మనకు తెలియకుండానే నువ్వెంత అన్నట్టు చూసామనుకోండి, ఆ చూపు చాలు వాడిలో ఆహాన్ని దెబ్బతీయడానికి, వాడిని మనకి విపరీతమైన మన మీద ద్వేషం కలిగేట్ చేయడానికి. అలాంటి జెస్చర్స్ ఇవ్వకండి ఎవరికి. నచ్చని వాళ్ళని విసుక్కున్నట్టుగా, చీ అన్నట్టుగా, చా అన్నట్టుగా అలాంటివి అస్సలు జెస్చర్స్ ఇవ్వకండి. దానివల్ల మరీ ఇంకాస్త రిలేషన్స్ చెడిపోతాయి. సో బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి,
కాస్త అప్పుడప్పుడు అవసరమైతే కాస్త ఎప్రిషియేట్ చేయండి, వాళ్ళు నిజంగా మంచి పని చేస్తే. దానివల్ల కొంత శత్రుత్వం తగ్గుతుంది. ఇవన్నీ కూడా కాకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళతో మాట్లాడే మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉండకూడదు. వాళ్ళు ఏదో కోపంగా మన ఒక మాట అంటున్నారు అనుకుందాం, ఒక సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళు మన ఒక మాట అంటున్నారు, సైలెంట్గా ఉండండి. అప్పటికి అలా ఉంటే కొంతవరకు విరోధం తగ్గినట్టు అవుతుంది. వాళ్ళు అరిచి మనము అరిచి రోజు అరుచుకుంటున్నాం అనుకోండి, అప్పుడు కూడా సిచ్యువేషన్ బాగుండదు. కాబట్టి ఖచ్చితంగా అలా అరుపులొద్దు. అట్లాగే వాళ్ళు ఎదుటి వాళ్ళు మన ఏమన్నా అంటూ ఉన్నారు అంటే మనం ఆ టైంలో రియాక్ట్ అవ్వద్దు. ఈ విధంగా మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకొని మన మొహంలో చూపించకుండా, హావభావాల్లో చూపించకుండా కొంతవరకు ఈ ప్రతికూల వ్యక్తులతో మనం మేనేజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఒకసారి. బాయ్ ఫర్ నౌ.